నేను చూసిన మహానుభావులు. భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను చూసిన మహానుభావులు అనే సిరీస్ వీడియోస్తో మేమందరికి వస్తూ ఉన్నాము. కేవలం గురు కృప వల్లనే అవధూతల్ని, మహాత్ముల్ని, యోగుల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, ఏమండి ఇప్పుడుకున్న మహాత్ములు ఎవరైనా మీకు తెలుసా, తెలిస్తే చెప్పండి అని. అంత తెలుసుకోగల సంస్కారం, మహాత్ముల్ని, అవధూతల్ని గుర్తించేంత సంస్కారం నిజంగా నాకు లేదు, అర్హత నాకు లేదు. అందువల్ల మనం గురుచరిత్రలోని ఇతర గ్రంథాల్లో చెప్పినట్టు మనం ప్రార్థిస్తుంటే వాళ్ళే దర్శనం అనుగ్రహిస్తారు. వారెవరో చెప్పారు కదా అని మీరు వెంటపడద్దు. ఎందుకంటే నిజంగా ఆ స్థాయి మనకుందా లేదా అన్నది నాకైతే నిజంగా లేదు. అందువల్ల నేను వీరు అవధూతలు, వీరు ఇంకా జీవించున్న మహాత్ములని నేను చెప్పలేను. కేవలం పీఠాధిపతులు, యోగులు, సన్యాసాశ్రమంలో ఉన్నవారు మాత్రమే వారందరికీ ప్రకటమవుతారు కాబట్టి అది ఒక ధర్మంతో ఉంటుంది కాబట్టి అంతవరకే నాకు తెలుసు. అందువల్ల దయచేసి ఆ విషయాలు మీరు ఆలోచించుకోవాలి ఒక్కసారి. అవధూతలను గుర్తించేంత సంస్కారం నాకు లేదు. ముఖ్యంగా నేను చూసిన మహానుభావులు ఈరోజు వీడియోలో నేను చూసినది, దర్శించినది విజయవాడకి సమీపంలో ఉన్న శ్రీ పోలయ్య తాతగారు లేదా పోలయ్య స్వామి. విజయవాడకి సమీపంలో వెంకటపాలెం అనే ఊరిలో చాలా సంవత్సరాలు అక్కడే వేంచేసి అనుగ్రహించి ఈ మధ్యనే సిద్ధి పొందిన మహనీయులు శ్రీ పోలయ్య తాతగారు లేదా శ్రీ పోలయ్య స్వామివారు. మరి మీరెలా గుర్తించారు? వీరు అవధూతని మీకు ఎలా తెలుసు? మాస్టర్ గారు చెప్పిన వారు కాదు కదా. అయినా ఎలా తెలుసు అంటే కొన్ని గ్రంథాలలోనూ, అలాగే వారు సిద్ధి పొందిన తర్వాత స్వయంగా బాబుగారు వచ్చి పర్యవేక్షించి ఆ సమాధి చేయడం కూడా చేశారు కాబట్టి నేను దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాను. నిజంగా నాకు ఎవరు మహాత్ములు అన్న తెలుసుకోగల సంస్కారం నాకైతే లేదు. అందుకని నా వరకైతే మాస్టర్ గారు చెప్పిన మహాత్ములు, మాస్టర్ గారు చెప్పినవే నేను ఎక్కువ అది ఫాలో అవుతూ ఉంటాను. సరే, ముఖ్యంగా 2021 మీకు తెలుసు, 2020లో కోవిడ్ విజృంభించింది. ఎంతోమంది దానివల్ల ఇబ్బంది పడ్డారు, దాని బారిన పడ్డారు. చాలా చోట్ల లాక్డౌన్లు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. 2021 సెప్టెంబర్ నేను చాలా కాలం నుంచి వింటూ ఉన్నాను వారి దర్శించాలని, కానీ ఎందుకు అవ్వట్లేదు. వారి దర్శన భాగ్యం లభిస్తే బాగుండని చెప్పి విజయవాడ వెళ్ళాను. విజయవాడలో నాకు తమ్ముడు వరసయ్య ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే చాలామంది కోవిడ్ అనగానే అసలు చాలామంది దూరం పెట్టారు. అదేం తప్పేం కాదు, కానీ ఇతను ఎంతో ఆప్యాయంగా ఇంటికి రమ్మని చెప్పి, ఏదో ఇలా పని మీద వచ్చాను, ఇక్కడ దగ్గరలో వెంకటపాలెం ఉందట కదా, ఈ కోవిడ్ వల్ల వెహికల్స్ అవి కూడా మనం వెళ్ళడం కష్టం కదా, కాస్త నన్ను తీసుకెళ్తావా అని అతన్ని నేను రిక్వెస్ట్ చేయగానే తప్పకుండా తీసుకువెళ్దా అని చెప్పి 5/9/2021 తన బండి ఉంటే ఆ బండి మీద ద్విచక్ర వాహనం మీద, అలాగే తనకి ఇంకో స్నేహితుడు ఆయన కూడా వెంటరాగా మేము ఆ వెంకటపాలెం చేరుకున్నాం. అది పీక్ కోవిడ్ టైం, అందువల్ల నియమ నిబంధనలు ఉన్నాయి. అందరూ తప్పనిసరిగా మాస్కులతోనే రావాలి, ఇలా చాలా నిబంధనలతో ఉన్నాయి. అయినా సరే ప్రార్థించి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అదే దాంట్లో ఓ పక్కన సాయిబాబా గారి మందిరము, విశాలమైన మందిరం, చాలా పెద్ద మందిరం. అలాగే ఇంకొక పక్కన చిన్న కుటీరం లాంటి దాంట్లో ఒక చిన్న దాంట్లో వారు ఉన్నారు. అప్పటికే వారు బాగా
వృద్ధులు. కానీ చూడంగానే ఏదో తెలియని ఆనందం. ఈయన కూడా దిగంబరి. దూరం నుంచే వారికి నమస్కారం చేసుకున్నాను. ఎందుకంటే కోవిడ్ నిబంధనలు ఉండడం వల్ల వారికి దగ్గరగా వెళ్ళే అవకాశం కలగలేదు. వారు కూడా లోపల రూమ్‌లో ఉన్నారు. ఈ వీడియోస్‌లో, ఫోటోస్‌లో మీరు చూసినట్టు వారు లోపల ఉన్నారు. ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది కలుగుతుందేమోనని భక్తులు ఎంతో జాగ్రత్తగా అక్కడ చూస్తున్నవారు అంతా కూడా లోపల ఉంచారు. అలాగే అక్కడే కూర్చొని దూరం నుంచే వారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న బాబా గారికి, అలాగే పోలయ్య తాత గారికి ప్రదక్షిణాలు చేసుకొని కాసేపు వేచున్నాము. వేచిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అనుకుంటే వీరి దర్శన భాగ్యం లభించింది. ఎన్నిసార్లు మళ్ళీ ఇక్కడో నేను ఎక్కడో వేరే ఊరు వారి దర్శనం మళ్ళీ ఎప్పుడు లభిస్తుందో అని చెప్పి అక్కడ ఉన్నవారిని వెళ్ళి కలిసి ఇలాగా ఫోటో వారిది వీడియో తీసుకుంటానంటే సరైన వారు సమ్మతి తెలియజేశారు. అలాగే మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అక్కడ ఉన్నవారి అనుమతితో తీసుకున్నాం అన్నమాట. చాలాసేపు వారి సన్నిధిలో నామం చెప్పుకుంటూ ధ్యానం చేసుకుంటూ వారి సన్నిధిలో గడిపాను. వారు ఏవో వారి భాషలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి సన్నిధి చాలా నాకు సంతోషం అనిపించింది. నాకు ఈ కోవిడ్ నియమ నిబంధనలు ఉండడం వల్ల నేను కూడా ఎక్కడి నుంచో రావడం వల్ల వారికి ప్రత్యేకంగా ఏం తీసుకెళ్ళలేదు. అక్కడ ఉన్నవారిని అడిగామన్నమాట. అక్కడే వారికి సేవ చేస్తున్న ఒక ఆయన్ని అడిగాం. వారు ఏం స్వీకరిస్తారంటే వారు చుట్టాలు కాలుస్తారని చెప్పంగానే అవి ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలనుకున్నా ఈ లోపల ఎదురుకుండా ఒక చిన్న బడ్డీ కొట్టులాగా ఉన్నది. దాంట్లోనే ఎందుకంటే చాలామంది భక్తులు ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఒకళ్ళు ఆ ఎదురుకుండానే మందిరానికి ఎదురుకుండానే చిన్న బడ్డీ కొట్టు లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఉన్నాయన్నమాట ఈ చుట్టలు అవి అక్కడ ఉన్నాయి. అందుకని మేము అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరము అవి తీసుకొని వారికి సమర్పించుకున్నామంటే ఆ పక్కనున్న వ్యక్తికి ఆయనకి మేము అందించాము. ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టాడు. మళ్ళీ అక్కడే కొంతసేపు ప్రదక్షిణలు చేసుకొని నామం చెప్పుకొని కొంతసేపు ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకున్న తర్వాత ఈ అక్కడ లోపల పోలయ్య తాతగారు నేను గమనించింది వారు ఒక చుట్ట కాల్చి దాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ వ్యవధి లేకుండానే ఇంకొక చుట్ట అలాగా నిరంతరం వారు కాలుస్తూనే ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోతాం కదా, వారిది కూడా ఒక్కసారి వీడియో తీసుకోవాలని అభ్యర్థించి చాలా దూరం నుంచే వారిది వీడియో తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఆ క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ రూమ్ అంతా కొంత చీకటిగా ఉంది. లోపలగా అది చీకటితో ఉన్నది. అందువలన ఎక్కువ క్లారిటీతో ఆ వీడియో రాలేదు. అయినా సరే వారి దర్శనం లభించినందుకు చాలా చాలా సంతోషం అనిపించింది. చివరిగా మళ్ళీ వెళ్ళబోతూ నమస్కారం చేసుకొని అంతసేపు ఆయన పక్కనున్న ఒక సేవ చేస్తున్న ఆయన మమ్మల్ని చాలాసేపటి చూస్తున్నారు కదా, అంటే వచ్చిన మనం వేరే వేరే ధ్యాసలు పెట్టుకోకుండా ప్రదక్షిణలతోనూ నామం చెప్పుకుంటూ సత్సంగం చేసుకుంటూ అక్కడ ఉన్నాం కాబట్టి ఆయన ఏమనిపించిందేమో పిలిచి ఆయన లోపలికి వెళ్ళి పోలయ్య తాతగారి పక్కన ఆయన ఏవైతే ఆ చుట్టలు కాల్చినవి పడేశారో వాటిల్లో కొన్ని తీసుకొని మాకందరికీ తలా కొంత 1-2 అలాగా ప్రసాదంగా ఇచ్చారు. మేము ఎంతో ఆనందంతో అది స్వయంగా వారి స్పర్శను పొంది వారి పీల్చిన ఆ చుట్టల్ని జాగ్రత్తగా పెట్టుకొని వారి ఆశీస్సులను మళ్ళీ అడిగి మంచి మార్గాన్ని నడవాలి, సత్పురుషుల ఆశీస్సులు లభించాలని చెప్పి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెనుతిరిగాము. ఇలాగా ఇంత గొప్ప అవకాశం లభించింది. మళ్ళీ వారిని కలుద్దాం, ఎప్పుడో దర్శనం చేసుకుందామని అనుకున్నాను. కానీ కొద్ది కాలంలోనే వారు సిద్ధి పొందారని తెలిసింది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ వారిని ఎందుకంటే ఆ శాంతి మనకి ఆధ్యాత్మికతలో ఉన్నవారు, ఆధ్యాత్మిక మార్గాన్ని వెళ్తున్నవారు, ఆ ప్రశాంతత ఒక మహాత్ముని సన్నిధిలో ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నేను అతి సామాన్యుణ్ణి అయినా సరే నాకు కూడా కొంతసేపు వారి సన్నిధిలో గడపంగానే చాలా సంతోషం అనిపించింది. ఆ శక్తి అంటే వైబ్రేషన్స్ అలాగా ఆ తరంగాలు తెలిసాయన్నమాట. అంతమించి ఏమీ నాకు తెలీదు. ఈ సందర్భంగా శ్రీ పోలయ్య తాతగారికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఎంతోమందికి లభించిన దర్శనం, కొంతమంది చాలాసార్లే దర్శించుకుని ఉండవచ్చు, కానీ వారి దేహాన్ని త్యజిస్తారని వారికి తెలుసు కదా. ఎంతో కాలం నుంచి వీడు అడుగుతున్నాడు, వీడికి నా దర్శనం ఇవ్వాలని చెప్పి ఆయన అనుకొని ఆ చివరి రోజుల్లో నాకు ప్రేరణ కలిగించి కోవిడ్ టైంలో, ముఖ్యంగా అంత కోవిడ్ టైంలో కూడా దర్శనాన్ని ప్రేరణ కలిగించి ఇప్పించిన శ్రీ పోలయ్య తాతగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, శతసహస్ర వందనములు. స్వస్తి.
ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం. మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక మాది చాలామందికి చేరదు. మేము ఆ కొత్త వీడియోస్ చేసే ఉత్సాహం కలగదు. అందువల్ల దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ధర్మం, మహాత్ములు, గురువులు, ఈ సంప్రదాయం చాలామందికి ప్రస్తుత యువతకి, జనరేషన్కి తెలియట్లేదు. నేను కష్టపడి చేసేది అందరికీ అందించాలి, నా చేతనంత 10 మందికి అందించాలి, నాకు తెలిసింది ఇతరులకి పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం. అందువల్లనే నేను ఈ భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక ఛానల్ని ఎంచుకున్నాను మిగతా వాటితో పోలిస్తే. అందువల్ల మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ చెప్పి మంచి ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త నోటిఫికేషన్ల కోసం. మీరెప్పుడు ఇలాగా ఆదరిస్తూ ఉంటే, మీ ఆదరణ ప్రేమ చూపిస్తుంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు, ఎక్కడెక్కడో ఉన్న విషయాలు కూడా చెప్పాలని అనిపించి ఆ ప్రయత్నంలోకి మేము వెళ్తాం. అందువల్ల ఉత్సాహం రావాలంటే మీ ఆదరణ కావాలి కదా, మీరు అందరూ ఆశీర్వదించాలి కదా. అందువల్ల తప్పకుండా మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉంచండి. మా ఛానల్ని ఎప్పుడూ ఇలాగా ఆశీర్వదించండి. నమస్కారం.